ఆ ఫోటో చూడగానే మీరు ఏమనుకొని ఉంటారు? అదొక మసీదు నిర్మాణం లేకపోతే మసీదుకి సంబంధించిన ప్రాంతం అనుకొని ఉంటారు కదా, కానీ కాదు, అది రైల్వే స్టేషన్. మీరు వింటుంది అక్షర నిజం. రైల్వే స్టేషన్ పై డెకరేటివ్ డ్రోమ్ ని ఏర్పాటు చేశారు. చేయడమే కాదు, దాని కింద చేరి ముస్లింలు నమాజ్ చేయడం ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ పరిధిలో జరిగింది. విప్రాయిచ్ రైల్వే స్టేషన్ పై భాగంలో మధ్యలో ఒక డెకరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా అది గ్రీన్ కలర్ లో ఉండడంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ అంశంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి ఈ అంశం వివాదాస్పదంగా మారింది. వారణాసి డివిజన్ పిప్రాయిచ్ స్టేషన్ పరిధిలో పాత బిల్డింగ్ కూల్చి కొత్తగా ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఈ బిల్డింగ్ పై అలంకరణ కోసం ఒక డోమ్ లాంటి నిర్మాణం చేపట్టారు. దీని పై భాగంలో గ్రీన్ కలర్ లో షీట్ ఏర్పాటు చేశారు. దీంతో ఇది చూడడానికి అచ్చం మసీదులా కనిపించింది. అంతే, ఇటీవల కొందరు దీని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీనిపై స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రైల్వే అధికారులు వేగంగా స్పందించారు. రాత్రిపూట ఆ డోమ్ తొలగించారు. దీంతో వివాదం దాదాపు సద్దుమణిగింది. ఇక్కడ స్థానికులు స్పందించారు కాబట్టి ఆ డోమ్ను ఎత్తేసిండ్రు. అదే ఎవరూ పట్టించుకోకుండా ఉంటే ఆ డోమ్ అలానే ఉంటది, దాని కింద నమాజులు జరుగుతాయి. కొన్ని రోజులైతే డోమ్ ఉంది, మేము నమాజులు చేసినాం, ఈ ప్లేస్ మాదే అంటూ ఆక్రమించేసేటోళ్ళు. అవునా కాదా?